వన్ సినిమాని మళ్ళీ ఎడిట్ చేస్తారంట కదా సార్? ఎడిట్ చేసి రిలీజ్ చేసే ఐడియా ఏమైనా ఉందా? ప్రస్తుతానికి ఏం లేదని చూడాలి. సుకు టైం ఏమైనా ఉంటే దాన్ని బట్టి ఇక కానీ ఆలోచించి చేయాలి. వన్ సినిమాని థియేటర్‌లో చూడకుండా, థియేటర్‌లో చూసినోళ్ళు అప్పటికి పెద్దగా డిసప్పాయింట్ అయినోళ్ళు, ఇప్పుడు అది క్లాసిక్, అది మాస్టర్ పీస్ అంటుంటే ప్రొడ్యూసర్‌కి ఏమనిపిస్తుంటది సార్? అసలు ఫీలింగ్స్ ఏం లేవండి. ఎందుకంటే ఆ టైం దాటిపోయిన తర్వాత ఇక వాళ్ళు ఏం మాట్లాడుకున్నా ఏం చేసినా మనకేం పెద్ద ఓకే. మళ్ళీ వెనక్కి రాలేం కదా, వెనక్కి తీసుకురాలేం కదా మనం. ఏమో ఓకే సర్లే మంచి ఫిలిం ఓకే. అప్పుడు మానిటరీగా సక్సెస్ అవ్వకపోయినా ఓకే, ఇప్పుడైనా మాట్లాడుకుంటున్నాం. అసలు అది అవన్నీ నేను పెద్ద నమ్మనండి. ఆ సినిమా రిలీజ్ అప్పుడే వీ నో దట్ ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. దీనికి ఓకే జనాలకి నచ్చుతుందా నచ్చదా లేకపోతే ఇంకోటాన్ని తీసి పక్కన పెడితే జనాలు తిట్టుకుంటారు అని చెప్పేసి అనేది ఏ రోజు ఎప్పుడూ అనుకోలేదు. అది వీ నో దట్ వీ మేడ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం, వెరీ గుడ్ ఫిలిం ఫర్ దట్ టైం. ఇట్ ఓన్లీ హ్యాపెన్ దట్ మనం అనుకున్న బడ్జెట్ కొద్దిగా ఎక్కువైంది, మరీ ఓవర్ బడ్జెట్ అయిపోవడం మూలన తప్పితే లేకపోతే అసలు ఆ సినిమాని బిలీవ్ చేయకపోతే అసలు అంత ఖర్చు పెట్టరు కదా. మీ కెరీర్లో మీ బ్యానర్లో వచ్చిన సినిమాల్లో అదే బిగ్గెస్ట్ లాస్ అండి? యా. మహేష్ బాబు గారితో ఎలా ఉంది సార్ ఇప్పటికి? బాగున్నాయి ఆయనతో ఇప్పుడు అంటే వీటిల్లో ఎవరిని అంటే మీరు మళ్ళా వన్నుని ఇది పెట్టుకుని ఆయనతో రిలేషన్ ఇప్పుడు సినిమా ఓవర్ బడ్జెట్ అవ్వడానికి 100 రీజన్లు ఉంటాయండి. ఓకే, ఇప్పుడు దాని మూలన ఇప్పుడు మనకి ఈక్వేషన్ లేకపోతే ఇదే అని చెప్పేసి అంటే ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఖర్చు పెట్టండి మీరు ఎంతలో చేయండి అని ఎవరు మనల్ని అనలేదుగా. మనం ఇష్టపడి మనకు నచ్చి మనం చేసుకున్నాం, ప్యాషన్తో చేసాం, అంతే ప్యాషన్తో చేసాం. బట్ ఒక దీంట్లో అయిపోతుందేమో అనుకుంటే అది అనుకున్న దాని మీద ఇంకా ఎక్కువైంది. ఇక అది ఏదున్నా కానీ ఆ బ్లేమ్ మాదే. ఇక దానికి